Okay, students, now let us do one small activity. ఇప్పుడు మనం ఒక స్మాల్ యాక్టివిటీ చేద్దాం. యాక్టివిటీ నేమ్ ఈజ్ మేకింగ్ ఏ బీమ్ ఆఫ్ ప్యారలల్ రేస్. మేకింగ్ ఏ బీమ్ ఆఫ్ ప్యారలల్ రేస్. ప్యారలల్ రేస్ అనేటువంటివి ప్యారలల్ రేస్ని ఇప్పుడు మనము ఒక యాక్టివిటీ ద్వారా తయారు చేద్దాం. ఓకే, రైట్. సో ఇది ఒక యాక్టివిటీ కాబట్టి ప్రతి యాక్టివిటీలో ఎయిమ్, మెటీరియల్ రిక్వైర్డ్, ప్రొసీజర్, రిజల్ట్, అబ్జర్వేషన్ ఇవి కంపల్సరీ ఉంటాయి. సో ఈ యాక్టివిటీలో ఎయిమ్, మెటీరియల్ రిక్వైర్డ్ అండ్ ప్రొసీజర్, సో ఇవి చూద్దాం మనము. దీంట్లో ఎయిమ్ వచ్చేసి మేకింగ్ ఏ బీమ్ ఆఫ్ ప్యారలల్ రేస్. మేకింగ్ ఏ బీమ్ ఆఫ్ ప్యారలల్ రేస్. ఇప్పుడు మనం ప్యారలల్ రేస్ని ఎట్లా తయారు చేయాలో ఈ యాక్టివిటీ ద్వారా చూద్దాం. మెటీరియల్ రిక్వైర్డ్, take 2 pins, but instead of 2 pins I am using 2 iron nails. I am using 2 iron nails. The next thermocol block. ఒక థర్మాకోల్ ముక్క లేదంటే దానికి బదులుగా ఏదైనా బాక్స్ లాంటిది యూజ్ చేసుకోవచ్చు. థర్మాకోల్ బ్లాక్. The next candle, 1 candle. Okay, these are the materials. Now procedure, first of all, take a thermocol block and stuck 2 pins on it. Stuck means దానికి గుచ్చడం. ఇక్కడ ఐరన్ నెయిల్స్ని ఈ థర్మోకోల్ బ్లాక్ ఏదైతే ఉందో దానికి ఇట్లా గుచ్చడం జరుగుతుంది. ఓకే, సో థర్మోకోల్ బ్లాక్కి ఈ రకంగా 2 పిన్స్ని ఇట్లా స్టక్ చేయాలి, ఇట్లా గుచ్చాలి. గుచ్చిన తర్వాత లైట్ ఇట్ ద క్యాండిల్ని వెలిగించాలి. లైట్ ఇట్ ద క్యాండిల్ని వెలిగించిన. ది నెక్స్ట్ కెప్ట్ ద సోర్స్ ఆఫ్ లైట్ వెరీ నియర్ టు ఇట్. కెప్ట్ ద సోర్స్ ఆఫ్ లైట్ వెరీ నియర్ టు ఇట్. దట్ మీన్స్ ఇక్కడ ఈ సోర్స్ ఆఫ్ లైట్, ఈ క్యాండిల్ ఏదైతే ఉందో సోర్స్ ఆఫ్ లైట్ క్యాండిల్, సో దీన్ని ఆ పిన్స్ దగ్గరికి తీసుకువెళ్ళాలి. సో అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నేను క్యాండిల్ని దగ్గరికి తీసుకెళ్తున్నాను. సో సోర్స్ ఆఫ్ లైట్ని వెరీ నియర్ టు ఇట్. Observe the shadow of the pins. 2 pins are diverging to each other. 2 pins shadow diverging to each other. సోర్స్ ఆఫ్ క్యాండిల్ని ఆ పిన్స్ దగ్గరికి తీసుకెళ్తే ఏమైంది అంటే అక్కడ ఆ పిన్స్ యొక్క షాడో అనేది ఒకదానికొకటి డైవర్జింగ్ అంటే విడిపోవడం జరిగింది. ఆ పిన్స్ని చూస్తే కనుక
అవి రెండు కూడా ప్యారలల్గా ఉన్నాయి. ఇట్లా చూస్తే పిన్స్ కూడా ప్యారలల్గా ఉన్నాయి. బట్ వాటి ఒక షాడో అనేది కనుక అబ్జర్వ్ చేస్తే డైవర్జింగ్ అయిపోయింది. ఓకే, దెన్ నెక్స్ట్ ఇఫ్ యూ మూవ్ ద సోర్స్ ఆఫ్ లైట్ ఫార్ అవే, ఇఫ్ యూ మూవ్ ద సోర్స్ ఆఫ్ లైట్ ఫార్ అవే. సో ఇక్కడ సోర్స్ ఆఫ్ లైట్ ఏదైతే ఉందో, క్యాండిల్ ఏదైతే ఉందో దాన్ని వీటికి దగ్గరగా ఫార్, చాలా దూరంగా తీసుకువెళ్ళిపోయినా, దగ్గర నుంచి దూరంగా తీసుకొస్తున్నారు. అబ్జర్వ్ చేయండి అక్కడ. ద షాడో ఆఫ్ ద పిన్స్, షాడో ఆఫ్ ద పిన్స్, షాడో ఆఫ్ ద పిన్స్ parallel to each other, parallel to each other, because the source of light far away, we observe the decreasing of the diverging angle, decreasing the diverging angle. సోర్స్ ఆఫ్ లైట్ని దీని నుంచి చాలా దూరంగా తీసుకెళ్తే ఏమైంది అంటే ఆ పిన్స్ యొక్క షాడో అనేది ప్యారలల్గా ఫార్మేషన్ అయింది. ఓకే, దగ్గరికి తీసుకెళ్తేనేమో అబ్జర్వ్ చేయండి, దగ్గరికి తీసుకెళ్తే డైవర్జింగ్ టు ఈచ్ అదర్, ఒకదానికొకటి విడిపోయింది. అబ్జర్వ్ చేస్తే అక్కడ దూరంగా తీసుకెళ్తే ప్యారలల్ టు ఈచ్ అదర్, ప్యారలల్ టు ఈచ్ అదర్. ఓకే, ఈ రకంగా మనము ప్యారలల్ రేస్ ఆఫ్ లైట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, అలా యూ అండర్స్టాండ్.